నేటి దిన వాక్య ధ్యానం కొరకు అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పేతురు దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఆయన అనేక కార్యాలు దేవుడు ద్వారా జరిగించుచు అనేక మంది ప్రభు ప్రేమను, గొప్పతనాన్ని, ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించి ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. అలాగున్న ప్రభు సేవలో యొప్పేకు అనేటువంటి ప్రాంతంలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ పరిచర్య మరింత ముందుకు సాగుతూ ఉంటుండగా భక్తిపరులైనటువంటి వారిని, దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిని దేవుడు ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా విడిచిపెట్టడు అని చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దోర్కా చనిపోయింది. ఆమెను తిరిగి బ్రతికించిన సందర్భం చాలా తక్కువ వచనాల్లో మనం చూడగలుగుతాం. చాలా తక్కువ వచనాలు. కానీ కొర్నేలి గురించిన ధ్యానం మనం చేయబోతున్నాము. ఇతని గురించి దాదాపుగా 66 వచనాలు ఈ గ్రంథకర్త రాశాడు. అంటే ఒక వ్యక్తి చనిపోయి బ్రతికిన కార్యము కంటే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చిన రక్షణ కార్యం ఎంత ప్రాముఖ్యమైనదో వివరిస్తూ ఉన్నాడు. సిజేరియా అనగా యెరూషలేముకు పశ్చిమంగా ఉన్నటువంటి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నటువంటి సముద్ర తీరాన్నున్న రేవు పట్టణం అది. దీనికి సీజర్ అగస్టస్ అనే రోమా చక్రవర్తి పేరు పెట్టడం జరిగింది. ఈ రోమన్ చక్రవర్తి పరిపాలనలో కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి 100 మంది సైన్యం మీద అధికారిగా ఉన్నాడు. ఇతను చాలా భక్తిపరుడు. అతను మాత్రమే కాదు కానీ అతని ఇంటి వారిని కూడా భక్తిలో నడిపించుకున్నవాడు. దేవుడు అంటే చాలా భయము, భక్తి ఉంది. ప్రజలకేమో చాలా ఉపకారం చేస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడూ ప్రార్థనలో ఉంటాడు. వాస్తవానికి ఇతడు క్రైస్తవుడు కాదు. యేసుక్రీస్తు గూర్చి కూడా తెలీదు. కానీ బహుశా ఇతను యూదుల వలన సత్యమైన, నిజమైన దేవుడి గురించిన అవగాహన లేకపోతే వినడం జరుగుండొచ్చు. కారణం ఏంటంటే అతడు ఒక రోమా సంబంధమైనటువంటి పౌరుషత్వం కలిగి ఆ రూములో ఉన్నటువంటి దేవతలు గాని, దేవుళ్ళు గాని, విగ్రహాలను గాని అతను పూజించలేదని మనకు అర్థమవుతుంది. బహుశా యూదులతో ఉండే సహవాసాన్ని బట్టే అతడు నిజమైన యాకదేవుడు గురించి తెలుసుకొని ఆయన వెతకడానికై ప్రయత్నం చేశాడు. బైబిల్ చెప్తున్న మాట, వెదకుడి దొరుకును. వెదకుడి దొరుకును అని అంటే చాలా మంది పోగొట్టుకున్నాము, దొరికింది అనుకుంటారు. వాస్తవానికి ఆ మాట అలాగే అయినా దేవుణ్ణి వెతికే వారికి దేవుడు దొరుకుతాడు అనేది ప్రాముఖ్యం. ఆత్మ సంబంధంగా సత్యాన్ని వెతుకుతూ సత్యపు దేవుడైన యేసు ప్రభు కొరకు వెతకగలిగితే, నిజమైన దేవుడు ఎవరని అంతరంగపు అన్వేషణ, భౌతిక అన్వేషణ కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా వెతుకుతా దొరుకుతాడైనా. అలాగే ఎంతో మంది వెతికారు, ప్రభు వారికి కనబడ్డాడు. అది ఆత్మ సంబంధమైన విషయమే. తిరుమలకి అర్థం కాదు ఈ మాట. ఆర్ఆర్కే మూర్తి గారి గురించి అప్పుడప్పుడు చెప్తాను. ఆ దైవజనుడు
బైబిల్లో తప్పులను వెతకడానికి చదవడం ప్రారంభించి బైబిలే అతనిలో ఉన్న తప్పులను చెప్పడంతో బైబిల్ ముగించబడింది. బైబిల్ ముగించే లోపల అతను క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. వెతికాడు సత్యమైన దేవుడు ఎవరు అని, వెతికితే దొరికాడు. అందుకే అతను క్రీస్తుని వెంబడించి దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా బ్రతికాడు. అందుకే ఈ కొర్నేలు కూడా దేవుడు గురించిన అన్వేషణ చేస్తూ ఉంటుండగా ఆ అన్వేషణలో దేవుడే తన దూతను పంపించి అతను ప్రార్థనలో ఉంటుండగా దూత ద్వారా ఒక మంచి కబురు చెప్తున్నాడు. నీ ప్రార్థనలు వినబడ్డాయి, నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధికి చేరాయి. అయితే నువ్వు యొప్పేకు మనుషులను పంపించు, అక్కడ పేతురు అనే దైవసేవకుడు ఉంటాడు, అతన్ని రప్పించు. అతను చర్మకారుని ఇంటి దగ్గర ఉంటాడు, అతన్ని ఇక్కడికి రమ్మంటే వస్తాడు, అతను చెప్పే మాటలు విను అని చెప్పాడు. దేవుడు దూతను పంపించి మళ్ళీ దైవజనుడి దగ్గరికి వెళ్ళమని లేకపోతే ఆయన రమ్మనమని ఎందుకు చెప్పాలి? డైరెక్ట్ గా దూతతోని చెప్పేచ్చుగా. మళ్ళీ దూత మీడియేటరింగ్ ఎందుకు? డైరెక్ట్ గా ఆయన నేనే దేవుణ్ణని సౌలుతో చెప్పాడుగా, నేనే దేవుణ్ణి, నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నట్లుగా, నువ్వు నన్ను వెతుకుతున్నావు, అన్వేషణ చేస్తున్నావు, నేనే అని చెప్పొచ్చు కదా. మనం అనుకున్నట్లుగా మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు అని గుర్తించండి. ఆయన ఉద్దేశం ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కలాగుంటది. నాకు దేవుడు తన వాక్యం చదువుతుండగా నాతో మాట్లాడాడు, అని సేవకు పిలిచాడు, నా పాపములు పరిహరించానని చెప్పాడు. అనేక సార్లు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం సూటిగా నాతో మాట్లాడడం ప్రారంభించింది. నేను బోధిస్తున్నప్పుడు అనేక పర్యాయాలు వాక్యం చదువుతుంటుండగా ఎన్నో పర్యాయాలు ఆదరించబడి ధైర్యపరచబడ్డాను. కొంతమంది దైవజనులు వాక్యం చెప్తుంటే రేపబడ్డాను, రోషం పెరిగింది దేవుని కొరకు. డైరెక్ట్ గా చెప్పొచ్చు, కొన్నిసార్లు యూట్యూబ్లో చెప్పే మెసేజ్ల్లో కూడా విన్నప్పుడు నేను చాలా బలపరచబడ్డాను. దేవుడు మాట్లాడాడు, ఏ విధంగానైనాను మాట్లాడాడు. కొన్నిసార్లు నా భార్య కొన్ని దేవుని వాక్యాలు చెబుతూ, ఏమంటే ఈ మాట ఇలా ఉంది, ఇది నన్ను బలపరిచింది అని చెప్పింది. ఆ మాట కూడా నేను రిసీవ్ చేసుకున్నాను. ఆ మాట ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు. దేవుడు మాట్లాడాలి అని అనుకుంటే ఎవరి ద్వారా ఏ విధంగానైనా దేవుని వాక్యము ద్వారా మాట్లాడతాడు. అది గ్రహించినోడు అర్థమవుతుంది, కానీ లేకపోతే అర్థం కాదు, అంతే. కొన్నేళ్లతో దేవుడు మాట్లాడడంలో ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యంగా మధ్యవర్తిని వినియోగిస్తున్నాడు. ఆయన దూతను పంపించి కబురు చెప్పించి ఒక దైవజనుణ్ణి ఇంటికి రప్పించుకొని నువ్వు ఆయన చెప్పే మాటలు విను అన్నాడు. అంటే ఒక సేవకుడు యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పదో గమనించు. చాలా మందికి సేవకుడు అంటే పెద్ద లెక్క ఉండదు. సేవకుడు దేవుని చేత నియమించబడ్డాడు, నువ్వు నియమించుకోలేదు. కొన్ని చర్చెస్ లో వాళ్ళు పాస్టర్ గారిని డిసైడ్ చేసుకుంటారు. ఏ సంఘాలు అయితే మనకి ఎందుకు, మళ్ళీ ఆ పేర్లు అయితే తెలియని పోని తలకి నొప్పి. ఆ సంఘానికి ఒక ప్రసంగానికి వెళ్తే ఆ ప్రసంగం ప్రజలకు నచ్చితే సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎంతో కొంత ఇన్ని సంవత్సరాలు మా దగ్గర ఉండాలని బాండ్ రాసుకుంటారు. అన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతను వెళ్ళిపోవడమే. లేదు వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ దాన్ని 2-3 సంవత్సరాలకి పెంచుకొని ప్రసంగాలు కానీ బాగుండుంటే ఉంచుతారు. అది వాళ్ళ లెక్క. వాళ్ళు పాస్టర్ గారిని పెట్టుకున్నారు, జీతగాడు. కానీ వాక్యం మాత్రం జీతం కాదు. వాక్యం స్వచ్ఛమైనది, దేవుడి దగ్గర నుంచి వస్తుంది. కొంతమంది సేవకులు సంఘం బట్టి, ప్రజలను బట్టి మాట్లాడతారు. అది కాదు మాట్లాడాల్సింది, దేవుని బట్టి మాట్లాడాలి.
దేవుడు ఏది చెప్తున్నాడో సంఘానికి ఏది చెప్పమన్నాడు అది చెప్పాలి, కానీ ప్రజలు మెప్పించేలాంటి మాటలు మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తారు. లైఫ్ అక్కడ పేల్జూరైపోతుంది. దేవుడికి నచ్చదు అది. అందుకే సేవకుడిని దేవుడు సిద్ధపరిచాడు, యొప్పేకులో పెట్టాడు. అంటే దాదాపుగా ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరం అంట. ప్రార్థనలో ఉన్నప్పుడు కలిగిన దర్శనాన్ని ఇంట్లో ఇద్దరు పనివారికి, నమ్మకమైనటువంటి సైనికుడికి పిలిచి చెప్పి, మీరు వెళ్ళండి, అక్కడ ఉండే దైవజనుడిని పిలుచుకొని రండి అన్నాడు. మరుసటి రోజుకి వాళ్ళు ప్రయాణం కట్టారు. మరొక రోజుకి వాళ్ళు ఆయన చెప్పినట్లుగా ప్లేస్కి వెళ్ళిపోయారు. సరిగ్గా అదే టైంలో మధ్యాహ్నం 12 అవుతుందట. దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. పేతురు గారు బాగా ఆకలి వేస్తుందట. ప్రార్థన చేస్తున్నప్పుడు వంట ఇంకా అవ్వలేదు. బహుశా వంట ఇంకా పూర్తి అవ్వలేని కారణాన్న, వాళ్ళు ఆకలితో ఉన్న కారణాన్న ఒక దర్శనం వస్తుందేమో అనుకుంటున్నాడు. ఆ దర్శనం ఏంటంటే ఒక పెద్ద దుప్పటి. ఆ దుప్పట్లో ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పురుగులు, జంతువులు, పక్షులు అన్నీ కనపడుతున్నాయి. కనబడుతూ ఒక స్వరం వినబడుతుంది, అవిగో అవి చంపుకొని తిను అని. ఈయనేమో ఆకలితో ఉన్నాడు, స్వరమేమో ఇవి చంపుకొని తినంటుంది. నాకు కుదరదు, నేను ఇలాంటివి అన్ని తిన్నో, బొబోయ్ అశుద్ధమైనవన్నీ కనపడుతున్నాయి నాకు అన్నాడు. దేవుడితోనే మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ స్వరం మాట్లాడుతున్నది దేవుడే అని అతనికి తెలుసు. అయినా అతను మాట్లాడుతున్న విధానం మనం గమనిస్తే మనకు అర్థం అవుతుంది. ఈయన యూదుడు కదా, అశుద్ధమైన వాటిని ముట్టకూడదని లేవీకాండం 11 అధ్యాయంలో ఉంటది. అది బాగా తెలుసు పేతురికి. అందుకే యూదుడైనా సరే ఇంకా అశుద్ధమైన వాటి విషయమే ఆలోచన చేస్తున్నాడు. పేతురు గారు అంతకు ముందు 2 పర్యాయాలు ప్రభుతో ఇది ఇలా జరగకూడదు అనేవాడు. ఒకటి ఏంటంటే, యేసు ప్రభు వారు మరణానికి అప్పగించబడుతున్నారని చెప్పినప్పుడు అది నీకు తప్పిపోవాలి ప్రభు అంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో కనపడుతుంది అన్నమాట. మరొకసారి ఆయన పాదాలు గడుగుతుంటుండగా శిష్యుల పాదాలు, పేదరి పాదాలు కూడా గడుగుతుంటుంటే, ప్రభువా ఇలా చేయొద్దు, నాకు ఇష్టం లేదు అంటాడు. ప్రభు చెప్పిన మాటకు, ప్రభు చేసే కార్యానికి వ్యతిరేకంగా మాట్లాడు ప్రశ్నించాలంటే, ఎందుకంటే తనకి ఏదైతే లోపల ఫీలింగ్ ఉందో చెప్పేస్తాడు ఆయన. ఇదే చెప్తున్నాడు, ఇది అశుద్ధమైన ఆయన, నేను తిన్నా అని దేవుడే తినబట్టి నువ్వెవరా తినొద్దనడానికి? తినాలి కదా, తిన్నన్నాడు అంతే. తిన్నంటే రెండో పర్యాయం కనబడింది, రెండోసారి వినబడింది. అయినా దేవుని మాట ప్రకారంగా చేయటానికి ఇష్టపడలేదు, మౌనం అయిపోయాడు. కానీ ఏదో జరగబోతుంది, ఏదో దేవుడు తెలియజేస్తున్నాడని మాత్రం అతను అర్థం చేసుకున్నాడు. ఈరోజు చాలా మందికి ఇది పెద్ద ప్రశ్న. కొన్ని జంతువులు అందులో ఉన్నట్లుగా మనం భావించగలం. కారణం ఏంటంటే, చతుష్పాద అనగా 4 కాళ్ళు కలిగిన జంతువులు. ఈ 4 కాళ్ళు అంటే కొన్ని మనం అసహించుకునే ఉన్నాయి మన ప్రాంతంలో. అవి కూడా ఉన్నాయంటే ఉన్నాయనే చెప్పాలి, ఉన్నాయి. మరి ఇప్పుడు తినమనా వద్దానా అంటే ఇక్కడ ప్రశ్నలో మళ్ళీ ప్రశ్న ఉంటుంది. కారణం ఏంటంటే, ఆయన తినమన్న ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవరిని నిషేధించొద్దు అని ఒక ఉదాహరణకి ఆయన దర్శనమును చూపించాడు. అంటే తినమనా వద్దా అంటే, నీకు నచ్చితే తిను, ఎవరికి అభ్యంతరం లేకపోతే తిను, నీకు అసహ్యం అనిపించకపోతే తిను, నీ అంతరాత్మకు ఇబ్బందిగా ఉందా మాని, అంతే. అంతే తప్ప అయ్యగారు మీరు చెప్పండి కాదు. అయ్యగారు ఏం చెప్తున్నారు, యేసయ్య గారు ఏం చెప్పారు, తిను అన్నాడు.
తిన్నన్నాడు, తినన్నాడు, తిన్నన్నాడు. అంటే తనకు నచ్చితే తింటాడు, లేకపోతే మానేస్తాడు, విడిచిపెట్టాడు. అంతేకాని బలవంతాన్న నచ్చలేంది తింటే, నచ్చలేంది తాగితే ఏ మనిషికైనా ఉంటుందా? వామిటింగ్ అయిపోద్ది. ఆయన ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే, కొంతమందిని తక్కువ చేసి చూస్తున్నారు వాళ్ళు. వాస్తవానికి చర్మకారుని ఇంటి దగ్గర ఉన్నాడు. ఈయన యూదుడు. చర్మకారుడు అంటే చెప్పాను కదా, చెప్పులు తయారు చేసేవాడు, చర్మాలతో రకరకాలైన వాటిని తయారు చేసేవాడు. యూదులకి వారంటే పరమ అసహ్యం. అయినా అలాంటి వాని ఇంటి దగ్గర ఉన్నాడు అనేక దినాలు. ఇప్పుడు దానికంటే ఘోరమైన పరిస్థితి ఏంటి అని అంటే, మనం మాట్లాడుతూ ఉంటాం శంకర్ జాతి అని. మనం మాట్లాడుతున్న మాటల కొరకు చెప్తున్నాను. బైబిల్లో రాయబడిన విషయం కూడా అదే మనకు కనపడుతుంది. వీళ్ళు రోమా సంబంధించిన వారే అయినా కొర్నేలి పంపించిన మనుషులు యోధా ఇతర సంబంధమైన వారని, కొర్నేలికి ఇష్టం లేదు అని, వాళ్ళ దగ్గరికి వెళ్ళడని, వారు తినే భోజన పదార్థాలన్నీ అశుద్ధమైనవని అతను భావిస్తాడు. అందుకనే దేవుడు ఏమనంటే, ప్రతి జాతి, ప్రతి దేశం, ప్రతి ప్రజ నాకు ఒక్కటే. అశుద్ధమని భావించేవారు నువ్వు అశుద్ధమని భావించనవసరం లేదు. యూదులు కాని ఇతర ప్రజలను అశుద్ధమని భావించేవారు. అందుకనే వాళ్ళు మీరు అశుద్ధం అనుకోవద్దు అని చెప్పడానికి దేవుడు చూపిస్తూ పక్షపాతం చూపట్లేదని రుజువు కొరకు ఈ దర్శనాన్ని చూపించాడు. వాళ్ళ ఇంటికి వచ్చేశారు. పేతురు ప్రార్థన ముగించుకొని దిగబోతుంటుండగా ఒక స్వరం వినబడుతుంది. ఇదిగో నిన్ను కలుసుకోవడానికి 3 మనుషులు వచ్చారు, వాళ్ళతో సందేహించకుండా వెళ్ళు అని. వెళ్ళారు. వాళ్ళ లోపలికి పిలిచాడట, ఆతిథ్యం ఇచ్చాడట. మరుసటి రోజు వాళ్ళు లేచి యొప్పే నుండి పేతురుతో పాటు మరికొంతమంది సహోదరులు కైసరు ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి కొర్నేలి చేసిన పని చాలా గొప్పదండి. ఏంటంటే, తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించుకొని ఈ పేతురు గారి కొరకు కనిపెడుతూ ఉన్నాడట. ఇవి అద్భుతమైన ఉద్దేశం. దేవుడు తనకి ఏదో నేర్పిస్తున్న పాఠం ఉందే, అది పేతురు ఇతరమైన వారికి, అనగా కొర్నేలు మాత్రమే గాక తనకి ముఖ్యమైన వారికి తెలియచేస్తాడని జనాల కోసం ఆలోచన చేసి, వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని, వాళ్ళు కూడా ఈ ప్రధానమైన విషయాలు అర్థం చేసుకోవాలని, తను ఎవరెవరినైతే ప్రేమిస్తున్నాడో వారందరూ కూడా వచ్చే పేతురు గారి మాటలు వినాలని కోరుకున్నాడు. మీ ఇంటి దగ్గర ప్రార్థన పెడితే మీరు సంఘం కాదు, సంఘ ఇతరులను, స్నేహితులను, బంధువులను కూడా పిలవాలి. దైవజనుడు మీ ఇంటికి వస్తున్నాడంటే అది గొప్ప భాగ్యంగా ఎంచాలి. ఎంచితే నువ్వు దైవజనులు వచ్చేటప్పుడు చాలా అతిథి గౌరవాన్ని ఇస్తావు. కొన్నేళ్ళు ఏం చేస్తున్నాడు, వచ్చిన వెంటనే కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నాడు. పాపం తెలీదు. పేతురు గారు అంటారు, నేను కూడా నీకు ఇలాంటి మనుషున్నే, నాకు అలాంటి నమస్కారం పెట్టొద్దు అన్నాడు. వాస్తవానికి మనుషులు కాళ్ళ మీద పడ్డం అనేది ఈ లోకంలో చాలా మంది దగ్గర చూస్తాం. అలా కాళ్ళకు నమస్కారం పెట్టొద్దు, ఎందుకంటే దేవుడికి మాత్రమే నమస్కరించాలి అనేది వాస్తవమైన విషయం. ఇప్పుడు మాట్లాడుతూ లోపలికి ప్రవేశిస్తే చాలా మంది ఉన్నారట. ఆ సహవాసాన్ని చూసినప్పుడు వాస్తవానికి యూదులు అన్యుల్ని ముట్టుకోవడం కానీ, వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం కానీ, వాళ్ళు పెట్టే ఆహార పదార్థాలు తినడం కానీ అసహ్యమైన కార్యం అది.
కానీ దేవుడు చెప్పాడు ఎవరు అశుద్ధమైన వారు కాదు అని. అందుకనే ఆ విషయాన్ని బట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు నువ్వు నన్ను పిలిచావు, ఏదో కారణం ఉంటది అని అంటే, ఇదిగో దేవుడు తన దూతను పంపించి దర్శనం ద్వారా మాట్లాడించాడు. అందుకే నీవు రావడం నాకు మంచిది అన్నాడు. కొర్నేలుతో దేవుడు మాట్లాడాడు, పేతురుతో కూడా దేవుడు మాట్లాడాడు. ఇరుపక్షాల దేవుడు మాట్లాడి వాళ్ళ మాటలను కలిపి వారు ఇరువురిని కలిపాడు. అక్కడ దేవుడు మాట్లాడితే రెండు పక్షాన మాట్లాడతాడు. ఇది మనం గమనించాలి. నువ్వు రావడం మంచిదే అని చెప్పాడు. ఓకే, వాళ్ళందరూ కూర్చుంటే వాళ్ళకి మాట్లాడడం మొదలుపెట్టి, దేవుడు పక్షపాతి కాడని నిజంగా నేను గ్రహించాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడని నాకు అర్థమైంది. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు అని వాక్యం చెప్పడం ప్రారంభించి, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, మరణాన్ని, పునరుద్ధానాన్ని ప్రకటన చేస్తూ ఉంటుండగా, ఆయన మాట్లాడుతూ ఉంటుండగా, వాక్యం వింటున్న అక్కడ ఉన్నటువంటి అన్ని జనులు అందరి మీదకినట దేవుని ఆత్మ కుమ్మరింపు కలిగిందట. వాక్యం చెబుతున్నప్పుడే దేవుని ఆత్మ చేత వారందరూ నింపబడ్డారు. ఈ మాట ఒక దైవజనుడు వాక్యం బోధిస్తూ నాకు చెప్పాడు. వాక్యంలో చెప్తే ఆ మాట నేను రిసీవ్ చేసుకున్నాను. దేవుని సేవకుడు వాక్యం బోధిస్తున్నప్పుడే సంఘములో దేవుని ఆత్మ చేత నింపబడాలి అని నేను చాలా చదివాను, కానీ ఈ వాక్యం నా మైండ్లోకి సెట్ అవ్వలేదు. కానీ ఆ దైవజనుడు చెప్పిన తర్వాత ఆ వాక్యం నాకు బాగా పట్టుకుంది. అందుకనే ప్రభుని చాలా సార్లు అడిగాను, ప్రభు వాక్యం బోధిస్తున్నప్పుడే నీ ఆత్మ చేత నింపబడాలి అని. వాస్తవానికి అది డిస్టర్బెన్స్ అవుతుందేమో వాక్యం చెప్పేటప్పుడు, కానీ దేవుని ఆత్మ చేత నింపబడితే అది అభ్యంతరం కాదనే విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగున అనేక పర్యాయాలు వాక్యం బోధిస్తూ ఉంటుండగా దేవుని ఆత్మ చేత నింపబడిన సందర్భాలు ఎన్నో తారసపడ్డాయి. ఆ కార్యాన్ని బట్టి దేవునికే మహిమ 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 కలుగును గాక. దేవుడు అన్ని జనుల మీద కూడా ఆత్మను కుమ్మరించాడని అక్కడికి వచ్చిన విశ్వాసులు ఆశ్చర్యపడ్డారు. వారు ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటుండగా వారు అన్ని భాషల్లో మాట్లాడుతున్నారే, దేవుని ఆత్మచేత నింపబడ్డారే అని ఆనందిస్తుంటుండగా పేతురు అంటారు, వీళ్ళు ఆత్మలోనే బాప్తీసం పొందేస్తే నీళ్లలో బాప్తీసం పొందడం ఇంకేం అభ్యంతరం అని వారందరికీ బాప్తీసం గురించి చెప్పి వాళ్ళందరినీ కూడా బాప్తీసంలోనికి నడిపించాడు. వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారు. ఆ రోజు ప్రసంగానికే వాళ్ళందరూ మారిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళందరూ దైవజనుడిని పట్టుబడేశారట. అయ్యా మీరు ఉండాలి ఇక్కడ అని. బాప్తిజం తీసుకుంటారు, ఇక్కడ ఉండాలంటే కొన్ని దినాలు అక్కడ ఉండి వారికి మరిన్ని విషయాలు తేట తెల్లంగా బోధించారు. దేవుడు తన సేవకులను వాడుకుంటున్న విధానం అమోఘం. యొప్పేకులో దేవుడు బలమైన రీతిలో వాడుకున్నాడు, ఈ కైసరులు కూడా బలమైన రీతిలో వాడుకున్నాడు. వారు అడుగుపెట్టిన ప్రతి స్థలం అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. అనేక మంది ప్రభు ప్రేమను తెలుసుకోగలిగారు, ఆయన త్యాగాన్ని గుర్తించగలిగారు, నిత్యత్వానికి వారసులు అవ్వగలిగారు. ఈ రోజున అదే దేవుడు, అదే ఆత్మ ప్రభావం ప్రతి క్రైస్తవుడి మీద, ప్రతి దేవుని బిడ్డ మీద కుమ్మరించాలనుకుంటున్నాడు. ఆల్రెడీ చాలా మంది దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. అయితే వారు దేవుని కొరకు బహుధైర్యం కలిగి వాక్యాన్ని ప్రకటించే మనసుతో నింపబడలేకపోతున్నారు. వారిని రేపుతున్న దేవుని ఆత్మ విపరీతంగా కార్యాలు జరిగించాలని ఆశపడుతుంటారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేత నింపబడి రేపబడండి. దేవుని కొరకు ఘనమైన సాక్షులుగా, పాత్రలుగా వాడబడండి. నిలబడిన ప్రతి పర్యాయము దేవుడే తన ఆత్మచేత నింపి వాడుకుంటాడు. ఆయన కొరకు వెనకంజ వేది మీరు పనిచేసే ప్రతి స్థలంలోను, మీరుండే ప్రతి స్థలంలోను దేవుని కొరకు ప్రకటన చేయగలిగితే అనేక మంది పట్టబడతారు. నువ్వేమీ చేయలేవు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉండి తప్పకుండా కార్యం చేస్తారు. మనం ఉండే ప్రాంతాలన్నీ కూడా ప్రభుకి సొంతం అవ్వాలి. అది దేవుని ఉద్దేశం.
ఈ అలాగున అందరినీ కూడా దేవాతి దేవుడు తన ఆత్మతో పరిపూర్ణంగా ప్రేరేపణ చేసి అనేక మందిలో ఘనమైన సాక్షులుగా వాడుకొనుగాక. ఆమేన్.